ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాథుని రథయాత్ర ప్రారంభమైపోయింది. ఈ రథయాత్రను కన్నులారా చూడ్డానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయంలో జరిగే కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలో ప్రసాదం తయారు చేసే వాళ్ళు గనక ఈ రోజు మేము ప్రసాదం చాలా రుచికరంగా తయారు చేశామని గర్వంగా ఫీల్ అవుతే ఆ ప్రసాదం కుండ పగిలిపోతుందంట, లేదంటే ప్రసాదం బయటికి వచ్చేస్తూ ఉంటుందంట. ఇలా ప్రతిసారి జరుగుతూ ఉంటుందని అక్కడి వాళ్ళు చెబుతూ ఉంటారు. అలాగే ఈ ఆలయం ప్రసాదం తయారయ్యే వంటశాల కూడా ప్రపంచంలోనే అతి పెద్దదని చెబుతూ ఉంటారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ప్రసాదం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవే వచ్చి తయారు చేస్తుందని అక్కడి వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ప్రసాదం తయారు చేసే వాళ్ళు చాలా కఠినమైన నిబంధనల్ని పాటించాల్సి వస్తుంది. ప్రసాదం తయారు చేసే వాళ్ళల్లో ఎవరు కూడా దాని రుచి చూడకూడదు, అలాగే వాసన కూడా చూడకూడదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రసాదం తయారు చేయడానికి 7 కుండలను వాడతారు. ఆ 7 కుండలు కూడా ఒకదాని మీద ఒకటి పొయ్యి మీద పెడుతూ ఉంటారు. అయితే పొయ్యి మీద ఉన్న ఫస్ట్ కుండ కాకుండా పైన ఉన్న కుండలో ఉన్న ప్రసాదం మాత్రమే ముందుగా తయారవుతుందంట. అయితే ఇది సైన్స్ కి కూడా అంతుపట్టని రహస్యంగా మారిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే గర్వం పడ్డ ప్రతిసారి మాతా లక్ష్మీదేవి నిశ్శబ్దంగా భక్తి అన్నిటికంటే ప్రధానమైందని ఒక సందేశం కూడా పంపిస్తూ ఉంటుంది. ప్రసాదమైన కళ అయినా సేవ అయినా కూడా గర్వంతో కాకుండా ప్రేమతో చేసినప్పుడే దానికి ఒక విలువ సార్థకత ఉంటుందని చెబుతూ ఉంటారు.